తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడితో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 23 మంది చనిపోయారు. తెలంగాణలో గత 3 రోజుల్లో 107 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రకోపాన్ని ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఈ నెల 27 వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడితో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లే రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 23 మంది చనిపోయారు. తెలంగాణలో గత 3 రోజుల్లో 107 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రకోపానికి ఇళ్ల నుంచి బయటకి రావాలంటే భయపడిపోతున్నారు. ఈ నెల 27 వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, వడదెబ్బతో మరణిస్తున్నటువంటి ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ 11 మంది చనిపోగా తర్వాత 22 మంది, తర్వాత రోజు 32 మంది చనిపోవడం జరిగింది. ఇక నిన్న శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది చనిపోయారు. సో వడగాలులో తీవ్రమైనటువంటి ప్రభావంతో వడదెబ్బతోటి చనిపోతున్నటువంటి ప్రజల సంఖ్య అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరాల్లో ఎన్నడూ జరగని వడదెబ్బ మరణాలు ఈ సంవత్సరం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కేవలం ఈ 3 రోజులలోనే 107 మంది చనిపోయినట్టు కూడా అధికారిక వర్గాలు చెప్తున్నాయంటే వడదెబ్బ ప్రభావము, వడగాళ్ల ప్రభావం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ తోటి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సో వడదెబ్బ అయితే ప్రాణాలు తీస్తున్నటువంటి ఘటనతోటి వారి కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే నెలకొంటున్నాయి సందీప్. ఎందుకంటే వడదెబ్బ తాకిందంటే తీవ్రమైనటువంటి వడదెబ్బ తాకితేనేమో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అస్వస్థకు గురవుతున్నారు. అంటే తీవ్రమైనటువంటి నీరసము, తలనొప్పి, కంప్లీట్ గా కూడా బాడీ బలంగా లేకపోవడము, నీరసంగా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. లేకుంటే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇళ్ల వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటూ 1-2 రోజులు వైద్యం చేసుకున్న అనంతరం కూడా చనిపోతున్నటువంటి ఘటనలు అయితే మనకి ఈ 3-4 రోజుల్లో జరిగాయని చెప్పవచ్చు. సో సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ తోటి విపరీతమైనటువంటి బాడీ డీహైడ్రేషన్ గురై ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో వాళ్ళ కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాయి. చనిపోయినటువంటి కుటుంబాలలో దాదాపు 90% కూడా ఎక్కువ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు కూలీలు ఉన్నారు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వ్యవసాయం చేసుకునేటువంటి రైతుల కుటుంబాలే ఉన్నాయి కాబట్టి కాయ కష్టం చేసుకొని బ్రతికేటువంటి కుటుంబాలు మధ్యాహ్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో పని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులలో వడగాళ్ల ప్రభావంతో కూడా చనిపోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని కూడా భావించింది. అండగా నిలవాలని భావించి వారికి ఎక్స్క్రిషన్ కూడా పెంచడం జరిగింది. దానికోసము ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా ఆలోచన చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే వడదెబ్బ మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో వారి కుటుంబాలని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎక్స్క్రిషన్ కూడా గతంలో దానికంటే చాలా రేట్లు పెంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్క్రిషన్ పెంచింది. సో ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే కనుక నిన్న శనివారం రోజు మాత్రము 51 మంది చనిపోవడం జరిగింది. ఈ వేసవి కాలంలో తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ గా కూడా అతలకుతలం అవుతుంది, అట్టుడికిపోతుంది. వేడితోటి కకాల వికలం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి మరణాలు కూడా జరుగుతున్నాయి. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఇక్కడ క్లియర్ కట్ గా ఒక విషయం గమనిస్తే సందీప్, సో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ వడగాళ్ల ప్రభావానికి ప్రధాన కారణం గాలిలో ఉన్నటువంటి తేమ లేకపోవడం. విపరీతమైనటువంటి ఎండ, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు,
46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులలో గాలిలో తేమ లేకపోవడం వల్ల వేడి గాళ్ల ప్రభావంతో ఆ వేడి గాళ్లు బాడీలోకి వెళ్లి కంప్లీట్ గా కూడా ఏదైతే మనకు సిస్టమ్ ఉంటుందో ఆ బ్రెయిన్ కు సంబంధించినటువంటి ఆక్సిజన్ కూడా సరిపడా అందించకుండా కూడా ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలతోటి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు. సో భానుడి బగబగలకు ఇళ్ల నుంచి రావాలంటేనే బయటకి జంకుతున్నటువంటి పరిస్థితి. కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, అంటే కార్మికులకు సంబంధించిన పనులు చేసుకునే వాళ్ళు కంపల్సరీ మధ్యాహ్న సమయంలో పనులు చేసుకోవాలి. కాబట్టి వారికే ఎక్కువ వడదెబ్బ తగిలి అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోతున్నటువంటి తీరు కనుక గమనిస్తే తీవ్రమైనటువంటి విషాదం అయితే కనిపిస్తుంది మన రాష్ట్రంలో. సో వడదెబ్బ తాగి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవడానికి కూడా ఎక్స్క్రిషన్ కూడా చాలా ఎక్కువ వరకు పెంచింది. ఇప్పటి వరకు 50,000 రూపాయలు మాత్రమే పరిహారం అందించనున్నారు. దాన్ని ఈసారి 4 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో మళ్ళా దీన్ని అఫీషియల్ గా నిర్ధారించాల్సి ఉంటుంది సందీప్. ఎందుకంటే ఈ వడదెబ్బతోటి చనిపోయారు అనుకుంటే కంపల్సరీ దానికి డెత్ రిపోర్ట్ అవసరం ఉంటుంది. మళ్ళా అంటే చాలా మంది కూడా ఇప్పుడు మరణించిన వాళ్ళు ఎక్కువ మొత్తం ఎలా ఉన్నారంటే, సో సడన్ గా స్పాట్ గా వడదెబ్బతోటి చనిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్లకపోవడము, పోస్ట్ మార్టం చేయించకపోవడము, అలానే డెత్ రిపోర్ట్ తీసుకోకపోవడం వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం పరిలోకి తీసుకొని ఇస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు చనిపోతే అక్కడ వాళ్ళకి వడదెబ్బతోటి సన్ స్ట్రోక్ తోటి చనిపోయారు కాబట్టి వాళ్ళని నిర్ధారించుకొని అక్కడ డాక్టర్లు సర్టిఫై చేసి సన్ స్ట్రోక్ తో చనిపోయినట్టుగా కూడా మనకు పిఎం రిపోర్ట్ లో ఇస్తారు. సో కాబట్టి అది మానిటరీ కంపల్సరీ. అంటే ప్రభుత్వము అఫీషియల్ గా వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలంటే అధికారికంగా వాళ్ళు వడదెబ్బతో చనిపోయారా లేదా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కేసులలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులలో కూడా సో దాంతో అది కూడా సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ డెత్ గా కూడా నిర్ధారించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అలా జరగకుండా ఉండడానికి కూడా ప్రభుత్వం అయితే ప్రామాణికంగా అయితే తీసుకొని మరి అందరికీ కూడా కొంచెం మానవతా దృక్పథంతో కూడా ఇదైతే ఎక్స్గ్రేషియా అందించాలని కూడా ప్రజలు అలా బాధిత కుటుంబాలు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఒక్కరోజే నిన్న 51 మంది చనిపోవడం కూడా తీవ్రమైనటువంటి ఘటనగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వడదెబ్బ బాధితులు, వడదెబ్బ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న 23 మంది కూడా పిట్టల రాలి చనిపోయడం. అది మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది, ఖమ్మంలో 7, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 కూడా ప్రాణాలు కోల్పోయినట్టు కూడా అధికారికంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు నిన్న కాళేశ్వరంలోని సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లి అక్కడ వడదెబ్బతోటి గురైనట్టుగా కూడా అఫీషియల్ గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో గత 3 రోజుల్లో 107 మంది చనిపోయారు. సో మరోవైపు శనివారం ఈ రోజున రాష్ట్రంలోని 32 జిల్లాల్లో నిన్న 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే 45 to 46 టెంపరేచర్ ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇదే పరిస్థితి మరొక ఈ నెల 27th వరకు కూడా ఉండే అవకాశం ఉందని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. భీకరమైనటువంటి వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నటువంటి జిల్లాలైనటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, హనంకొండ, వరంగల్, భూపాల్పల్లి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో హీట్ వేవ్ ఎక్కువగా ఉంటుంది. భీకరమైనటువంటి ఎండల నేపథ్యంలో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనైతే పనులు చేసుకోవాలని, అవసరం అనుకుంటే మధ్యాహ్న సమయంలో 12:30, 1 గంట నుంచి 3, 4 గంటల వరకు కాస్త విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.